లేదు. నన్ను ఎన్ని కోట్లు కొట్టినా పర్వాలేదు. నన్ను ఎంత చంపినా పర్వాలేదు. నేను ఆయనతోటే ఉంటానని. ఏడవండి. దట్స్ యువర్ లైఫ్. దేర్ ఆర్ సమ్ గర్ల్స్ 'థప్పడ్' అనే సినిమా చూసి నేను అద్భుతం అన్నా. యెస్, యూ ఆర్ నాట్ అలౌడ్ టు హిట్. హూ గివ్స్ యూ దట్ రైట్? మా అమ్మ, నాన్న తర్వాత మా అమ్మ, నాన్ననే నన్ను తాకనప్పుడు నువ్వెవరవుతావు చెయ్యి లేపడానికి గూడా. ఐ వాస్ ఎ బిగ్ సపోర్టర్ ఆఫ్ 'థప్పడ్.' దట్స్ వేర్ ఐ స్టాండ్. నో మ్యాన్, నో వుమెన్. యూ షుడ్ హావ్ యువర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని. సో, ఇట్స్ యూ డూ యూ అంతే. యాహ్! అంటే ఈ సినిమా ఆఫర్ అండి ఇక్కడే అండి. ఈ సినిమా ఆఫరు ఇన్‌స్టా చూసి ఇచ్చానని చెప్పేసి డైరెక్టర్ గారన్నారు. అంటే ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండటం వల్లే మీకు ఈ ఆఫర్ వచ్చిందా? రోల్ కూడా అలాగే ఉంటదా సినిమాలో? అంటే నేను అదే అన్నాను కదా! ఫస్ట్ నేనెళ్ళినప్పుడు సైకియాట్రిస్ట్ నేను చాలా ఆఫీషియల్‌గా ఉండాలి. ఏం జరుగుతుందమ్మా అనుకుంటాను. ఆయన సగం హాఫ్ డే చూసాడు. ఇలా కాదమ్మా ఇంకొంచెం ఏంటండి ఇంతకంటే సైకియాట్రిస్ట్ ఏం చేస్తారని. తర్వాత ఆయనే ఓపెన్ అయిపోయాడు. కాదమ్మా నువ్వు ఇన్‌స్టా రీల్స్‌లో చేస్తావు చూడు అలా కావాలని. ఐ వాస్ లైక్ సార్ నేను అలాగే ఏ సినిమాలోనూ చేయలేదు సార్. నా మొహం చూస్తేనే సీరియస్ రోల్స్ ఇస్తున్నారు అని. సో, ఇంకా ఆయన నాకు ఆ డోర్ ఓపెన్ చేశాక ఇంకా ఐ వెంట్ ఫ్లయింగ్. సో ఏంటండి రోల్స్ విషయంలో ఆర్ యూ సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇంకా రావాలి అని కోరుకుంటున్నారా? ఎట్లాగండి? నేనింకా తప్పటడుగులేస్తున్న ఫీలింగండి. ఓకే. ఏదో సంవత్సరానికి ఆరా సినిమా చేస్తూ ముసలిదాన్ని అయిపోతున్నాను. ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నానండి. మీ తెలుగోళ్ళందరికి చెప్తున్నాను నేను. లక్ష్మి గారు. ఆ! ఎందుకు సార్? ఎందుకండి తెలుగు ఆ! తెలుగు వాళ్ళే ఎందుకు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఏమో అండి తెలుగోళ్ళకే ఇవ్వట్లేదు. లక్ష్మి గారు. నేనెప్పుడు కొట్టుకునేదే అది. ఈ సినిమాని పర్టిక్యులర్‌గా ముంబైలో 2 లాంగ్వేజ్‌లో డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అక్కడ డబ్బింగ్ చెప్పడానికి కారణం ఏంటి? అంటే ప్రొడక్షన్‌కి అదే చీప్‌గా అనిపించుంటుంది. ఒక ఫ్లైట్ టికెట్ తోటి అయిపోయేది. ఇప్పుడు నేనొచ్చాననుకో బ్యాండ్ మేళం. సో, ఇట్ వాస్ జస్ట్ ఈజియర్. ట్రూత్ బి టోల్డ్ యాహ్! ఆ! మీరు అంటే ప్రొడ్యూసర్ నేనే అడిగాను. ఒక్క రైటర్ ఇక్కడికొస్తే అయిపోద్ది గదా! ఇప్పుడు నేనొచ్చి అండ్ ఎస్పెషల్లీ నేను ఇష్టపడను రావడానికి పాపను వదిలేసి. లాస్ట్ మినిట్ అక్కడికొచ్చి జరిగే పనులన్నీ అక్కడికే పిలిపించుకుంటున్నాను అందరిని. అంటే జనరల్‌గా ఇప్పుడు బొంబాయి ఎళ్లి ఇదివరకు ఇక్కడ తెలుగు అమ్మాయిలు కూడా అక్కడికెళ్ళి హీరోయిన్‌లుగా అవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికొచ్చి హీరోయిన్‌లుగా అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ గురించి మీరేం చెప్తారు? నేనదే అన్నాను గదా! ఒక లాంగ్వేజ్ అనేది ఉండకూడదని. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో చేస్తుంది. మలయాళం అమ్మాయి. సమాంత తమిళ్ అమ్మాయి. హిందీలో ఉంది. సో, ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్. మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు రవీనా టండన్ కూతురు, డాడీ కూతురుగా చేస్తుంది. సో, డాడీ వాళ్ళ ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒక సినిమా. రవీనా టండన్ కూతురు, డాడీ. సో, ఇట్ ఈస్ బ్యూటిఫుల్ టు సీ క్రాస్ కల్చర్స్. ఇలా ఇంకా జరగాలి. అప్పుడే మనం అందరం కలిసి ఒక సినిమా అవుతాం. ఈ వుడ్డు, ఆ వుడ్డు కాకుండా. గణేష్ గారు. కాదండి. మీరు యాక్చువల్‌గా మీరు ప్రొడ్యూసర్ గదా! ప్రొడ్యూసర్ గారికి ఏం అవకాశాలు ఇస్తాలేమని అదే ఇవ్వట్లేదేమోనండి. అయిపోయిందండి నా ప్రొడ్యూసింగ్ డేస్. ఏమో ఓన్లీ ప్రొడ్యూసర్ యాక్టర్ నౌ. ఓన్లీ యాక్టర్. ఆవిడ దగ్గర నుంచి ఇప్పుడు నాకేమైనా స్క్రిప్ట్ పంపిస్తుంటే ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నా. కథ ఎలా ఉందని అడగట్లా. ప్రొడ్యూసర్ ఉన్నాడా? అంటే మీరు ఒకసారి వింటే బావుంటుంది. నేను వినను. ప్రొడ్యూసర్‌తో పాటు రండి అని. కాదు ఇన్నాళ్ళు చెక్‌లు తీసుకున్న ఆవిడ దగ్గరికి చెక్‌లు ఏమి ఇస్తాంలని అయ్యో! అలా ఇవ్వట్లేదు. కాదు. అందుకే తమిళ్‌కెళ్ళి అక్కడైనా వస్తున్నాయి చెక్‌లని. కాదండి. డబ్బులు పోగొట్టుకున్నారా సినిమాలతో? 100% అండి. అయ్యో! 5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కట్టుకుంటున్నాను. అందుకే వేరే సినిమాలు తీసేది. కవర్ అవుద్దేమో అని. యెస్. గణేష్ గారు. వాళ్ళని కూడా 2, 3 క్వెషన్స్ అడిగితే బావుంటుంది. యాహ్! గణేష్ గారు. చెప్పండి. ద మెయిన్ రీజన్ ఆఫ్ షోకేసింగ్ ఇన్ దిస్ యాస్ ఎ బ్రేకప్ అని ఒక థీమ్ తీసుకున్నారు మీరు.